ఇగో ఇప్పుడు ఆడోళ్ళందరికి ఫ్రీ బస్ కదా, అయితే నేను కూడా అందరి లెక్కనే ఆధార్ కార్డ్ అప్డేట్ కాలేదని ఓటర్ ఐడి తీసుకొని వచ్చిన. అయితే ఆ కండక్టర్ ఇది నడవదమ్మా, ఆధార్ దిగి లేకుంటే బస్సు దిగి అన్నాడు. ఇక ఇంత ఎండలా నడమంత్రాన ఎట్లా దిగాలని పైసలు పెట్టి టికెట్ తీసుకున్నా. అట్లా ఆఫీస్లకు అడుగు పెట్టినో లేదో ఈ ముచ్చట తెలిసింది. రేపు ఏ కండక్టర్ అన్న పైసలు అడగని చెప్తా. అవును, అసలు ఏం తెలిసిందో చెప్పలేదు కదా. నా లెక్క చాలా మంది మాటలు పడుతురు కండక్టర్లతోని. వాళ్ళందరూ ఈ ముచ్చటి నుండి చిన్న పోరల నుంచి ముసలోళ్ళ దాకా తెలంగాణ ఆడోళ్ళంతా ఈ ముచ్చట మంచిగా నుర్రి. ఎవరెవరైతే ఫ్రీ బస్ లో పోతుర్రో వాళ్ళంతా ఖచ్చితంగా వినాల్సిందే ఈ వార్త. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులో పోతురు కదా ఆడోళ్ళు. అయితే మొదట్లో ఆధారు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదున్నా జీరో టికెట్ ఇచ్చిర్రు. తర్వాత రాను ఏమైందో ఏమో ఆధార్ కార్డు తప్ప ఏ కార్డు చెల్లది, అందులో అప్డేట్ అయిన ఆధార్ ఉంటేనే నడుస్తుందని చెప్పిర్రు. అట్లా కొందరిని బస్సులు దింపేసిర్రు, కొందరు తన పైసలు వసూలు చేసి టికెట్ కొట్టిర్రు. అయితే గిట్లనే ముదావత్ రమేష్ నాయక్ అనేటైన ట్విట్టర్లా ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ను ఈ ఫ్రీ బస్ ఎక్కాలంటే ఉత్త ఆధార్ ఉంటే సరిపోతుందా, అప్డేట్ ఆధార్ కావాలనా అని అడిగిండు. దానికి వీసీ సజ్జనారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఒరిజినల్ ఆధారు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, ఇంకేమన్నా గుర్తింపు కార్డులు ఉంటే చాలు ఆడోళ్ళంతా కండక్టర్కు చూపించి జీరో టికెట్ తీసుకోవచ్చని సమాధానం చెప్పిండు. కాబట్టి ఇప్పటి సంది మీ మీద ఏ కండక్టర్ ఓటర్ ఐడి నడవది, ఆధార్ అప్డేట్ ఉండాలి అని నోరు వారేసుకున్నా సప్పుడు చేయక సజ్జనార్ చెప్పిన సమాధానం తీసి చూపిర్రు. అప్పుడు సడీ సప్పుడు లేకుంటే జీరో టికెట్ ఇస్తారు. మరి లేకుంటే ఏంది, ఇన్నొద్దులు ఇద్దెలవక ఎంతో మంది ఆడోళ్ళు అన్యాయంగా మాటలు పడ్డారు కదా. అలానే కాదు, కండక్టర్లు కూడా ఈ ముచ్చట తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే మనస్పర్ధలు లేకుండా అందరి ప్రయాణం సాపుగా సాగుతుంది. ఏమంటారు? ఈ రోజులలో తప్పును తప్పు అనుడే పెద్ద తప్పు అయిపోయింది. బలం ఉన్నోని మాటే చెల్లాలి, తప్పు చేసినోని తరపునే న్యాయం ఉండాలి, లేకపోతే అన్ని తారుమారు చేస్తారు. అంటే ఈ రోజులలో మంచి కంటే చెడుకే మంచి రోజులు ఉన్నాయి అన్నట్టు. ఇక చూడండి ఎట్లున్నదా అన్యాయం కథ. भाई मैंने किया क्या मुझे बताओ ना। मैंने सिर्फ कंप्लेन करी ना आपकी यार, मैंने सिर्फ आपकी कंप्लेन करी ना, मैंने सिर्फ आपकी ये क्या कर रहा है भाई तू? చూసిండ్రా ఎట్లా కొడుతున్నారో. వాన్ బల్పు బండకేసి కొట్ట బలం ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా గుద్దుతూనే ఉన్నాడు బడివేగాడు. వాని చేతులకు జట్టలు పుట్ట, వాని కండకవరంలో కారం కొట్ట. రైలెక్కి పోతున్న ఓ పిల్లగాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు రైళ్లల్లో షాయిలు, టిఫిన్లు, భోజనాలు అమ్ముకునే క్యాటరింగ్ వాళ్ళు. మరి వాళ్లకు ఆ పిల్లగాని నడుమ లొల్లెందుకు వచ్చిందంటే హేమకుంట ఎక్స్ప్రెస్ రైల్లో పోవుకుంటా తిండి ఆర్డర్ పెట్టిండట విశాల్ శర్మ అనే గి పిల్లగాడు. అయితే అస్సలు ధర కంటే ఎక్కువ పైసలు దౌర్జన్యంగా వసూలు చేసిండట విశాల్ శర్మ దగ్గర. అదే ముచ్చట్ను ఆన్లైన్ లో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫిర్యాదు చేసిండట. మీ వాళ్ళు నా తాన ఎక్కువ పైసలు తీసుకున్నారు, అలా మీద చర్యలు తీసుకోండి అని రాసిండట ఆన్లైన్ లా. ఆ ముచ్చట ఎట్లనో ఓ తీరుగా క్యాటరింగ్ వాళ్ళ తానికి చేరుకున్నదట. ఇంకేమున్నది, వీరావేశం పెంచుకొని మా మీద ఫిర్యాదు ఇచ్చినోడు ఎవడు అనుకుంటా వచ్చి రక్తాలు వచ్చే తట్టుకొట్టిండ్రు పాపం. మా మీదనే కంప్లైంట్ ఇస్తావారా, నీకు ఎన్ని గుండెలరా, కంప్లైంట్ ఇస్తే ఉత్తగా నువ్వు ఊకునేటోళ్ళం అనుకున్నావారా, నిన్ను పొట్టు పొట్టు చేస్తాం అన్నట్టు కట్టగట్టుకొని వచ్చిగో గిట్ల వేసిండ్రు. చూడుండ్రి ఎట్లున్నదో దునియాల న్యాయం. తప్పు చేసినోడే రుబాబ్ చేస్తున్నాడు, అన్యాయం చేసినోడే ఆవేశంబు ఉంటున్నాడు. పాపం విశాల్ శర్మకు యూట్యూబ్లల్లో వీడియోలు చేసే అలవాటు ఉన్నది కాబట్టి సెల్లు చేతిలో పట్టుకొని వాళ్ళు చేసిన దాడిని వీడియో తీసిండు. ఆ వీడియో లేకుంటే వాళ్ళు చెప్పిందే నడిచేది కావచ్చు. సార్లు రైల్వే పెద్ద సార్లు జరగి గుండగాళ్ళ తీరుగా చేసిన లెవెలో తెలుసుకొని చర్యలు తీసుకోండి, లేకుంటే రైలు ఎక్కాలంటేనే జనాలు గజ్జును వణుకుతారు.